ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా సేలవుతున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. తాజాగా కల్కి టీం నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్లు కలిసి ఓ స్పెషల్ చిట్చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు. ఈ చిట్చాట్లో మూవీ టీమంతా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అయితే ప్రభాస్ మాట్లాడుతూ, బాహుబలి తరువాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నాను. అలాగే కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని తెలిపాడు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్తో సినిమాలో ప్రభాస్ కల్కి కాదని, ప్రభాస్ అమితాబ్తో ఫైటింగ్ చేస్తాడని, డబ్బుల కోసం ఏ పనైనా చేసే ఒక రౌడీ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ కల్కి కాదని ఇప్పటికే అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రభాస్ డైరెక్ట్గా నెగటివ్ పాత్ర చేస్తున్నాను అని చెప్పడంతో ప్రభాస్ విలన్గా చేస్తున్నాడా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.